కాంగ్రెస్ సర్కారు నిర్వాకంతో అన్నదాత అష్ట కష్టాలు పడుతున్నాడు. సాగునీరు లేక పంటలు ఎండుతుంటే రైతులు గుండెకోత తట్టుకోలేకపోతున్నారు. రాత్రి పగలు కష్టించి వేసిన పంటలు కళ్ళ ముందే ఎండిపోతుంటే ఏం చేయాలో తెలియక ఆవేదన పడుతున్నారు. ఎండిన పంటలను పశువులకు మేతగా వేస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో పంటలు ఎండిపోవడంతో రైతులు ఆందోళనకు దిగారు. ఎస్ఆర్ఎస్పీ కాలువల ద్వారా పంట పొలాలకు సాగునీరు అందివ్వాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట దంతాలపల్లి రహదారిపై రైతులు సిపిఎం నాయకులు ధర్నాకు దిగారు. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. మనుషులైతే ఒక్కసారి పొలాలకు వచ్చి రైతులు ఏ రకంగా నష్టపోతున్నారో పరిశీలించాల్సిన అవసరం ఉన్నది. రైతు పండించి పంట అందిస్తేనే తప్ప ఇలా 4 ఏళ్ళు నోట్లకు పోయినటువంటి పరిస్థితుల్లో రైతాంగం ఉంటే అనేక ఇబ్బందులు పడి కష్టాలు పడి ఎండకెండి వానకు దడిసి పంటలు పండిస్తుంటే అట్లాంటి రైతు పంటలు మొత్తం ఎండిపోతా ఉంటే మీరు ఎక్కడ ఉండి ఏం చేస్తున్నారు? గాడి బంధు తవ్వుతా అనుకున్నారా? ఏమి పెట్టుకున్నారని నేను అడుగుతా ఉన్నా. మీ ఎస్ఆర్ఎస్పీ అధికారులు ఎమ్మటే వచ్చి గ్రామీణ స్థాయిలో పొలాలను పరిశీలించి చివరి భూముల వరకు అవసరమైతే పోలీసు వాళ్ళని పెట్టైనా చివరి భూములకు నీళ్ళు అందించినట్టు చూడాల్సిన బాధ్యత అధికారులకు ఉంది. కానీ ఎందుకు రావట్లేదు నేను అడుగుతా ఉన్నా. ఎస్ఆర్ఎస్పీ అధికారులు ఎందుకు పొలాల దగ్గర రావట్లేరు? ఎంఆర్ఓ ఎందుకు రావట్లేడు? పోలీసు వాళ్ళు మొత్తం ఎందుకు వచ్చి నీళ్ళని చివరి భూములు పోలీస్తారని నేను అడుగుతా ఉన్నా. అందువల్ల ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంది. ఇప్పటికే దరఖాస్తులు ఇచ్చినాం. నిన్న కలెక్టరేట్ కాడ ధర్నా చేసినాం. అయినా ఇంతవరకు కూడా అధికారులు గ్రామాలకు రానటువంటి పరిస్థితి ఉంది. అందుకే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా వెంటనే ఎస్ఆర్ఎస్పీ అధికారులు వచ్చి చివరి భూముల దాకా నీళ్ళు అందించి ఇప్పటికి ఎండిపోయిన కాడికి ఎండిపోయినాయి, ఇంకా ఎండిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఒక 10-15 రోజులు కనుక నీళ్ళు ఇస్తే పంటలు బయటపడే పరిస్థితి ఉన్నది. అందువల్ల వెంటనే నీళ్లు చివరి భూముల దాకా ప్రతి ఎకరానికి నీళ్లు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎందుకు మీ బాధ్యతను మీరు స్వీకరిస్తారని అడుగుతా ఉన్నా. ఎస్ఆర్ఎస్పీ అధికారులకు ఏమైనా కనీసం విజ్ఞత ఉంటే కనుక వెంటనే భూముల మీదకి రావాలి, వీళ్ళ మీదకి రావాలి, చివరి భూములకు నీళ్లు అందించినట్టు చేయాలని చెప్పేసి తెలంగాణ రైతు సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తాం. ఈ ప్రభుత్వానికి కళ్ళుంటే చెవులుంటే కనీసం మనుషులైతే ఒక్కసారి పొలాలకు వచ్చి రైతులు ఏ రకంగా నష్టపోతున్నారో పరిశీలించాల్సిన అవసరం ఉన్నది. రైతు పండించి పంట అందిస్తేనే తప్ప ఇలా 4 ఏళ్ళు నోట్లకు పోయినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ సర్కారు నిర్వాకంతో అన్నదాత అష్ట కష్టాలు పడుతున్నాడు. సాగునీరు లేక పంటలు ఎండుతుంటే రైతులు గుండెకోత తట్టుకోలేకపోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందజేస్తారు. రాము, ఎస్ఆర్ఎస్పీ నుంచి నీళ్లు ఎందుకు విడుదల చేయట్లేదు? అధికారులు ఏమంటున్నారు? రైతుల డిమాండ్ ఏంటి? ఏమంటున్నారు? కుమార్, ఎండిపోతున్నటువంటి పంటలను చూసి తట్టుకోలేక తల్లడిల్లిపోతూ చివరిగా ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేందుకు రహదారులపైకి ఎక్కి రైతులు ధర్నాలు చేస్తా ఉన్నారు, రాస్తారోకలు చేస్తా ఉన్నారు. ఎంత ఒత్తిడి తెచ్చినా ఎన్ని ధర్నాలు చేసినా కూడా ప్రభుత్వంలో చలనం రావట్లేదంటూ రైతులు ఆవేదన చెందుతా ఉన్నారు. తాజాగా సూర్యాపేట జిల్లాలో చివరాయకట్టు ఎస్ఆర్ఎస్ ఆయకట్టు రైతులు పంటలు ఎండిపోతుంటే చూసి తట్టుకోలేక ఈ రోజు సూర్యాపేట టు దంతాలపల్లి రహదారిపైన ధర్నా నిర్వహించారు. ఆత్మకూరు ఎస్ మండలం నందెలవారిగూడెం వద్ద పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కూడా అయింది. ఈ ధర్నాకు సిపిఎం రైతు కూలీ సంఘం నాయకులు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా మద్దతు తెలిపి రహదారిపైన కూర్చొని ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు కింద పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. పోలీసులు అక్కడ చేరుకుని రైతులపైన దౌర్జన్యం చేస్తూ రైతులపైన కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులను అక్కడి నుంచి వెళ్లగొట్టడం జరిగింది. పోలీసుల తీరు పట్ల కూడా సర్వత్రా కూడా విమర్శలు వ్యక్తమవుతా ఉన్నాయి. వేల రూపాయలు, లక్షల రూపాయల పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేశాం, అధికారులు చెప్తేనే పంటలు సాగు చేస్తాం, అధికారులు చెప్తేనే మేము పంటలు వేసుకున్నాం, తీరా మాట మార్చి పచ్చి మోసం చేసి ఎస్ఆర్ఎస్పీ కింద నీళ్లు ఇవ్వకుండా మోసం చేశారని కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా సరే కొడకల్లో రిజర్వాయర్ నుంచి 2000 క్యూసెక్ల నీటిని ఎస్ఆర్ఎస్పీ కాలువలోకి విడుదల చేస్తే తమ చివరి కట్టు వరకు కూడా నీళ్లు వస్తాయి. ఇప్పటి వరకు ఎండిపోయినటువంటి పంటలు ఎలాగ ఎండిపోయినాయి, కొత్త దశలో ఉన్నటువంటి పంట పొలాలను కూడా మేము కాపాడుకుంటాం, కొంత గట్టెక్కుతాం, కొంత అవి బ్రతికి పట్టగడతాయి అంటూ కూడా రైతులు అక్కడ వేడుకుంటున్నారు, విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. సూర్యాపేట జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పదే చెప్తా ఉన్నారు. ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన చొరవ తీసుకొని 2000 క్యూసెక్ల నీటిని పూర్తి స్థాయిలో విడుదల చేస్తే కాలువలోకి నీరు వస్తాయి, చివరాయకట్టు బొమ్మలకు నీరు వస్తాయి, చెరువులు కొంతమేర నిండితే భూగర్భ జలాలు కూడా పెరిగి మా బోర్లన్నీ కూడా పోస్తాయని కూడా వాళ్ళు పదే చేతులు జోడించి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. అయినప్పుడు కూడా ప్రభుత్వంలో చేయడం లేదు. కోట్ల రూపాయలు ఈ రోజు నష్టపోయారు, లక్షల రూపాయలు నష్టపోయారు. ఇదంతా కూడా ప్రభుత్వం భరించాలి, రైతులకు నష్టపరిహారమైన చెల్లించాలి, లేదంటే పూర్తి స్థాయిలో సాగునీటి విడుదల చేయాలని కూడా ప్రస్తుతం అక్కడ ధర్నా నిర్వహిస్తా ఉన్నారు. కుమార్.
అయితే రాము, అంటే ఇప్పుడు ఎస్ఆర్ఎస్పీ దిగువ కాలువకు నీళ్లు విడుదల చేస్తే ఎన్ని ఎకరాలు కాపాడే అవకాశం ఉంది? దీనిపై అధికారులు ఎందుకు స్పందించట్లేదు, ఏమంటున్నారు? ఒక్క సూర్యాపేట జిల్లాలోనే ఇప్పటి వరకు 30,000 ఎకరాల ఆయకట్టు ఎక్కడికక్కడ కూడా ఎండిపోయింది. పూర్తిగా నష్టపోయారు. కోతకు వేస్తున్నటువంటి పంట పొలాలన్నింటి కూడా మేతకు వదిలేశారు. మరొక 1,50,000 ఎకరాల ఆయకట్టు ఇప్పుడు ఉంది. ఈ 1,50,000 ఆయకట్టు సంబంధించినటువంటి భూములు కాపాడాలంటే కూడా, పంటలు కాపాడాలంటే కూడా పూర్తి స్థాయిలో ఎస్ఆర్ఎస్పీ కింద కొడకండ్ల రిజర్వాయర్ నుంచి మిడ్మానేర్ నుంచి నీటిని విడుదల చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ప్రమాదకరంలో పడ్డాయి పంట పొలాలన్నీ కూడా. కేవలం కేసీఆర్ గారి పైన కోపంతోనే కాళేశ్వరాన్ని పక్కన పెట్టి కాళేశ్వరం కన్నెపల్లి పంపులు నడపకుండా, మేడిగడ్డ పంపులు నడపకుండా ఆ ద్వారా వచ్చేటువంటి నీళ్లను ఇక్కడ దాకా చేరవేయకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తా ఉంది, ఇసుక దందా చేస్తా ఉంది. ఆ డ్యాములన్నింటినీ కూడా ఎండబెట్టి గోదావరి నీళ్ళన్నింటినీ కూడా సముద్రానికి పంపి ఇసుక దందా చేయడానికే రైతులు పొట్టగొడతా ఉన్నారు. రైతుల నోట్లో పొట్టగొట్టారంటూ కూడా రైతులు ఆవేదన చేస్తా ఉన్నారు. ఇప్పటికే 30,000 ఎకరాల ఆయకట్టు పూర్తిగా ఎండిపోయింది. మరొక 1,00,000 ఎకరాల ఆయకట్టు ప్రమాదంలో ఉంది. అన్ని కూడా పొట్ట దశలో ఉన్నాయి. మరొక 20 రోజులు నీళ్లు విడుదల చేస్తే తామంతా కూడా గట్టెక్కుతామని కూడా పదే పదే చెప్తా ఉన్నారు కుమార్. ఇప్పటికైనా సరే ప్రభుత్వం మానవతా దృక్పథంతో రైతులపైన దయ ఉంచి రైతుల్ని కాపాడలేగా ఈ నీటిని విడుదల చేయాలని కూడా పదే పదే వారు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రాము.